హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పొంగల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి పావు కప్పు నీళ్ళు పోసి బెల్లం తురుము వేయాలి. బెల్లం కరిగి లేతపాకంగా మారుతున్నప్పుడు దింపేసి వేరే కడాయిని పెట్టి చెంచా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ను వేయించుకొని తీసుకోవాలి. అందులో 1 కప్పు అటుకుల్ని వేయించుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక మిగిలిన నీళ్లు పాలు పోసి కలుపుతూ ఉండాలి. అటుకులు కాస్త మెత్తగా అవుతున్నప్పుడు చేసి పెట్టుకున్న బెల్లం పాకం వేసి 1 కప్పు ఉడికించుకున్న పెసరపప్పు వేసి 1 స్పూన్ యాలకుల పొడి కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి. పొంగలి దగ్గరికి అవుతున్నప్పుడు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ పలుకులు వేసి దింపేయాలి. అంతేనండి, ఆ గణేష్నికి ఎంతో ఇష్టమైన అటుకుల పొంగలి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.